హలో అండి, నేను సెకండ్ ఫ్రేమ్ చూపిస్తాను కదండి. ప్యాచ్ వర్క్ అండి, ఇది కంప్లీట్ ప్యాచ్ వర్క్ అండి. ఇది వెల్వెట్ క్లాత్ అండి. ఇది ప్యాచ్ వర్క్ అంటారు. ప్యాచ్ డిఫరెంట్ కలర్స్తో ప్యాచ్ చేసిన క్లాత్ని ప్యాచ్ వర్క్ అంటారండి. ఇదంతా వెల్వెట్ క్లాత్ అండి. వెల్వెట్ క్లాత్ తీసుకొని ఈ బొమ్మ జపాన్ బొమ్మ అండి. ఇది జపాన్ బొమ్మని నేను ప్యాచ్ వర్క్గా చేశానండి. జపాన్ బొమ్మ ఇది బ్లాక్ వేసాను, ఇక్కడ పూసలు అంటించాను డెకరేషన్ కోసం. ఆరెంజ్, రెడ్ కలర్స్ అన్నీ వేసుకొని ఇది ప్యాచ్ వర్క్ అండి. ప్యాచ్ చిన్నవంతా ముందు ఫ్రేమ్ మీద మనం డిజైన్ గీసుకోనండి, ప్యాచ్ తీసుకొని ప్యాచ్ వర్క్ ఒకటి ప్యాచ్ చేసుకుంటూ వెళ్ళాలండి. జపాన్ బొమ్మ అండి. ఇదంతా ఈ పూసలండి. ఇవి చిన్న పూసలు బ్లాక్ వేసాను. జపాన్ బొమ్మ అంటారండి. ఇది నేను మొత్తం చిన్న ప్యాచెస్ కట్ చేసి రెడీగా పెట్టుకునండి. డిజైన్ ముందు ఫ్రేమ్ మీద డిజైన్ గీసుకోవాలండి. గీసిన తర్వాత మనం ఎక్కడి నుంచైనా స్టార్ట్ చేసుకోవచ్చు, అది మన ఇష్టం. ఇదంతా ప్యాచ్ వర్క్ అండి. దీన్ని ప్యాచ్ వర్క్ అంటారండి. ఇది కూడా చాలా ఓల్డ్దే, గ్లాస్ ఫ్రేమ్ చేసినప్పుడు చేసిందే ఇవన్నీ. ఇది కూడా చాలా చేశాను, చాలా డిజైన్లు చేశాను. అందులో ప్యాచ్ వర్క్లో ఇది ఒకటి ఉందండి నా దగ్గర. మిగతావన్నీ నేను అందరికీ గిఫ్ట్ చేస్తానండి. మనం ఏ మనకి నచ్చిన బొమ్మ ప్యాచ్ వర్క్ చేసుకోవచ్చు. డిజైన్, సీనరీ, ఏదైనా సంథింగ్ మీకు ఎలా డిజైన్ నచ్చితే దాన్ని ప్యాచ్ వర్క్ మనం మ్యాచ్ చేసుకుని చేయడంలో ఉంటుందండి. మ్యాచ్ అయ్యి చాలా సూటబుల్గా ఏది పెట్టుకోవాలి ఏంటన్నది ఆలోచించి పెట్టుకుంటే సరిపోద్దండి. ఫేస్ పెట్టుకోవచ్చు, లేకపోతే ఏదైనా పెట్టుకోవచ్చు, మనం దేవుడి బొమ్మ పెట్టుకోవచ్చు, ఏదైనా పెట్టుకోవచ్చు అండి. ఇది ప్యాచ్ వర్క్ అండి కంప్లీట్గా. ఇది జపాన్ డాల్ అండి, దాన్ని పెట్టిన ప్యాచ్ వర్క్ అండి. ఇది ఇంకో ఫ్రేమ్ చూపిస్తానండి. నేను చేసిన ఫ్రేమ్లో ఇంకో ఫ్రేమ్ చూపిస్తాను మీకు, ఓకేనండి. ఇంకో ఫ్రేమ్ చూపిస్తానండి. ఇదంతా ప్యాచ్ వర్క్ అండి. ఇది జపాన్ బొమ్మ అండి. ఇది ప్యాచ్ వర్క్ అండి.